అమ్మాయిని సుఖపెట్టడానికి ఫోర్ ప్లే చేయమని నేను చెప్తే, ఆ టెక్నిక్‌లు చేసి ఇప్పుడేమంటున్నారంటే, "ఏంటి సార్ అది అందులో పోతే మా వీర్యం తొందరగా వెళ్ళిపోతుందంటున్నారు. శీఘ్రస్ఖలనం వస్తుందంటున్నాడు." ఇదేంటి ప్రాబ్లమ్ అని. ఇప్పుడు చూడండి ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే, అక్కడ ఫోర్ ప్లే చేయకపోతే అతనికి అంటే అంగము అంత గట్టిగా పడట్లేదు, అమ్మాయి సుఖపడట్లేదు, తొందరగా అయిపోతుంది, అమ్మాయి సాటిస్ఫై అవ్వట్లేదు. ఇప్పుడు ఇది ఎంత పెద్ద ఎక్కువ సేపు చేయడం వలన ఇతని వీర్యం వెళ్ళిపోతుంది. ఈ మిస్ మ్యాచ్ అవుతుంది. దీనికి ఏం జేయాలని చాలామంది నన్ను ఫోను జేసి అడిగారు. చూడండి మీకు అనిపిస్తది. ఫోర్ ప్లే జేయడం అంటేనే మీ కంట్రోల్ ఉండాలి. అలా వీర్యం వెళ్ళిపోతుందంటే మీకు అక్కడ మెడిసిన్ అవసరం మీకు. ఎందుకంటే మీకు వీర్యం వెళ్ళిపోవద్దు. మీరు ఫోర్ ప్లే హాఫ్ అన్ అవర్ జేసినా మీ వీర్యం వెళ్ళగూడదు. ఒకవేళ మీ వీర్యం వెళ్ళిపోతుంది అంటే అదే గదా! మీ వీర్యం ఎక్కడ వెళ్ళిపోతదని మీరు పోయి మీరు స్ట్రోక్స్ కొట్టేసి జరిగిపోతారు. ఏందంటే నేను గెలిచిపోయిన రేస్ అన్నట్టు. అది తప్పు అలా ఉండదు. మీరు ఒకవేళ వీర్యం వెళ్ళిపోతదని మీకు డౌట్ ఉంటే, ఫోర్ ప్లే మీరు ఒకవేళ ప్రొలాంగ్ చేశారనుకోండి, వీర్యం వెళ్ళిపోతుందంటే మీకు అది ఇబ్బంది అది ప్రాబ్లమ్. దాని కొరకు మెడిసిన్ అవసరం. మాతొచ్చి కలవండి. మేము మెడిసిన్స్ ఇస్తాము. అది మీకు సెట్ అయిపోతది. మీరెప్పుడు అనుకున్నారో అప్పుడే వీర్యం వెళ్ళాలి. మినిమమ్ 20 స్ట్రోక్స్ మీరు కొట్టగలగాలి. మీరు ఎట్లైనా 5-7 మినిట్స్ పెనిట్రేటివ్ సెక్స్ చేయగలగాలి. అప్పుడే మీకు లేనట్టు. అయితే ఫోర్ ప్లేలోనే వీర్యం వెళ్ళిపోతుందంటే అది ప్రాబ్లమ్ అనమాట. దాని కొరకు హల్వా రూపంలో క్యాప్సూల్, టాబ్లెట్ అంతా ఒక కోర్స్ ఉంటుంది. 3-4 మంత్స్ కోర్స్ వాడాలి. మీరు స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేయండి. అపాయింట్‌మెంట్ తీసుకోండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి, యునాని నాంపల్లి, హైదరాబాద్ నుంచి.